హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో క్యాప్సికమ్ బజ్జీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. మరి క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇలా బజ్జీ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మరి ఇవి చేయటం కూడా చాలా సింపుల్ అండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ ఒక 2 క్యాప్సికమ్ తీసుకుని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బజ్జీలు వేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండిని జల్లించి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోండి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోండి. ఇవి ఈ విధంగా పూర్తిగా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్దిగా పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వామును కూడా వేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. ఇది పూర్తిగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం కొద్దిగా పిండి వేస్తే ఇలా పైకి వచ్చేస్తుందండి. అప్పుడు నూనె అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని పిండిలో ఈ విధంగా డిప్ చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఈ బజ్జీలు ఈ విధంగా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా రెండు వైపులా పూర్తిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బజ్జీలాగా వేసేసుకుని మీరు కావాలి అంటే ఉల్లిపాయలు కట్ చేసైనా వేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. మరి వీటిని కూడా ఈ విధంగా బజ్జీలాగా వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, క్యాప్సికమ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.